అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరావతి ధర్మ. ఈరోజు మనం కార్తీక దీపం వెలుగులను చూస్తూ పోలి పాడ్యమి కథను, పోలి స్వర్గం గురించి వివరాలను తెలుసుకుందాం. ఒకటి రెండు కాదండి, 1,00,000 పైగా మనం కార్తీక దీపాలను ఈరోజు దర్శించుకోబోతున్నాము. అంటే మనలో ఉన్న ఆత్మ అనే జ్యోతి, ఆత్మజ్యోతిని వెలిగించే ఈ కార్తీక దీపం మనం దర్శించుకుందాము. అత్యంత పుణ్యాన్ని పొంది మనం తరిద్దాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరికీ శుభోదయం. శివారాధనకు కార్తీక మాసానికి మించిన మాసం ఉండదు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, పగలు రాత్రి భక్తులు తన్మయత్వంతో ఒక్క దీపం వెలిగించుకున్నా చాలు, ఆ పరమేశ్వరుడు దారి చూపిస్తాడు అనే గట్టి నమ్మకంతో కార్తీక మాసమంతా కూడా మనకి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక దీపం వెలుగుల్లో మనం మర్చిపోకుండా చరిత్రలో మనకి నిలిచిపోయిన పోలి స్వర్గం కథ గురించి మనం తెలుసుకుందాం. చరిత్రను చూసుకుంటే కార్తీక మాసపు చివరి రోజున అంటే పాడ్యమి రోజున పోలి అనే ఒక మహాభక్తురాలు స్వర్గాన్ని పొందారు. ఆ కథను స్మరించుకుంటూ కూడా భక్తులు ఆ రోజున నదీ స్నానాలు ఆచరించి నదులలో కానీ చెరువులు, వాగులు, పంట పొలాల మధ్యన ఉండే పిల్ల కాలువలు, ఇట్లా ఎక్కడ అయితే జలం మనకి పారుతూ ఉంటుందో అక్కడ దీపాలు వదులుకోవడం సంస్కృతిగా వస్తుంది. ప్రస్తుత రోజుల్లో మనకి నదులకు వెళ్ళడాలు, ఈ చెరువులు ఇవన్నీ కూడా మనకి తక్కువ అవుతున్నాయి. కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళే ఆ గంగమ్మను ఆవాహనం చేసుకొని ఇంట్లోనే మనకి పోలి స్వర్గపు పూజా విధానాన్ని ఆచరిస్తున్నారు. అసలు పోలి స్వర్గం అనే పేరు ఎందుకు వచ్చింది, పోలి అనే ఆవిడ ఎవరు, ఆ కథ గురించి మనం తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. అయితే 5 కొడుకుళ్ళు కోడళ్లతో అత్తామామ నివసిస్తూ ఉండేవారు. తన ఇంటికి చివరగా వచ్చిన చిన్న కోడలు అంటే అత్తకు అస్సలు నచ్చేది కాదు. ఎందుకంటే ఆమె శాంత స్వభావంతో, భక్తితో ఎప్పుడూ కూడా భగవంతుడి ధ్యానంలో మునిగిపోతూ ఉండేది. అత్త తనకు మించిన భక్తురాలు ఎవరూ లేరు అని అహంకారం చూపుతూ చిన్న కోడల్ని సరిగ్గా చూసేది కాదు. తననే అనుసరించే మొదటి 4 కోడల్ని కూడా బాగా చూసుకునేది. ఇలా రోజులు గడుస్తూ వచ్చాయి. కార్తీక మాసం రానే వచ్చింది. అలా కార్తీక మాసం రాగానే అత్తగారు మొదటి 4 కోడల్ని కూడా ఉదయాన్నే పూజా సామాగ్రితో గుడికి బయలుదేరుతూ ఉండేవారు. చిన్న కోడలు మినహా మిగతా వారందరూ గుడికి వెళ్ళి పూజలన్నీ జరుపుకొని దీపాలన్నీ పెట్టుకొని నదిలో దీపాలు వదిలి వస్తూ ఉండేవారు. అలా గుడికి వెళుతూ చిన్న కోడలు పోలి దీపం కూడా వెలిగించుకునేందుకు వీలుగా లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రిని ఉండనిచ్చేది కాదు. కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకుని వత్తులు చేసుకునేది. కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా చేసింది. కార్తీక మాసంలో చివరి అమావాస్య రోజు తర్వాత పాడ్యమి రానే వచ్చింది. నదులకు వెళ్ళి అత్తా కోడళ్ళందరూ కూడా దీపాలు వదిలి ఇంటికి చేరుకున్నారు. అయితే పోలి మాత్రం పనులు పూర్తి చేసుకొని దీపం వెలిగించింది ఇంటి వద్దనే. ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. నిష్కల్మషమైన భక్తితో, నిశ్చలమైన మనసుతో, అనన్యమైన భక్తి భావనతో తన సంకల్పాన్నే మనసులో తలుచుకుంటూ పోలి మాసమంతా కూడా దీపం స్వామివారికి అర్పించింది. ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకువెళ్లేందుకు వచ్చారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త, మిగతా కోడళ్ళు వాళ్ల కోసమే వచ్చారని అనుకుంటారు. కానీ వాళ్ళను కాకుండా ప్రాణాలతో ఉండగానే పోలిని తీసుకువెళ్తుంటే అత్త, తోడికోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకుంటారు స్వర్గానికి వెళ్లేందుకు. కానీ అప్పుడు దేవతలు పలికిన మాటలివి: నిష్కల్మషమైన భక్తితో మీ ఇంటి చిన్న కోడలు చేసిన పూజలు ఫలిస్తాయి, కానీ అహంకారంతో మేమే
పూజను చేస్తున్నాము, మేమే వెలిగిస్తున్నాము అని మీరు పెట్టే దీపంకి విలువ స్వర్గం వరకు ఉండదు అని చెప్పి వాళ్ళని తీసుకువెళ్ళకుండా వదిలివేస్తారు. అలా వాళ్ళు చేసిన పూజలు స్వర్గం వరకు తీసుకువెళ్ళకుండా ఉండిపోయి ఇంట్లోనే దీపం పెట్టుకుని నిష్కల్మషమైన భక్తితో ఆ స్వర్గానికే ఎగింది ఆ పోలి. ఈ విధంగా పాడ్యమి మరుసటి రోజు పోలికి స్వర్గం అందించినందుకు పోలి స్వర్గంగా భక్తులు జరుపుకుంటారు. చిన్న